హైదరాబాద్ పంజగుట్ట ఏరియాలో హాస్టళ్లలో పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఏసీపీ మోహన్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు హాస్టళ్లలో సోదాలు చేస్తున్నాయి. ఇటీవల డ్రగ్స్ సప్లై ముఠా ఎస్ఆర్ నగర్లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో పట్టుబడడంతో పంజగుట్ట పోలీసులు అలర్ట్ అయ్యారు. పంజగుట్ట పిఎస్ పరిధిలోని 150 హాస్టళ్లలో చెకింగ్స్ చేస్తున్నారు. పంజాగుట్ట ఏరియాలో హాస్టళ్లలో పోలీసుల తనిఖీలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవి అందిస్తారు. పంజాగుట్ట పరిధిలోని హాస్టళ్లలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇటీవల జరిగినటువంటి ఒక రేవ్ పార్టీలో అక్కడ డ్రగ్స్ కలకలం రేపాయి. ఆ డ్రగ్స్ కన్స్యూమర్స్ ఎక్కడి నుంచి వచ్చాయని ఆరా తీస్తే పంజాగుట్ట పరిధిలో ఉన్నటువంటి వెంకట్ హాస్టల్లో ఉంటూ డ్రగ్స్ సప్లై చేస్తున్నటువంటి వారిగా గుర్తించారు. దీంతో హాస్టళ్లలో కొంతమంది పెడ్లర్స్ ఉంటూ ఇక్కడి నుంచే డ్రగ్స్ ను సిటీ వ్యాప్తంగా సప్లై చేస్తున్నారని కూడా పోలీసులు గుర్తించారు. దీంతో పంజాగుట్ట పరిధిలో ఉన్నటువంటి దాదాపు 150 హాస్టళ్లలో ఈ రోజు ఉదయం నుంచి పంజాగుట్ట పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు హాస్టల్స్ లో ఉంటున్నటువంటి బ్యాగులు ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా అమీర్పేట్ గానీ పంజాగుట్ట ఈ పరిధిలో ఉన్నటువంటి హాస్టల్లో కొంతమంది పెడ్లర్లు మకాం వేశారు. ఇక్కడ నుంచి ఎవరికి అనుమానం రాకుండా ఉండే విధంగా ఇక్కడ నుంచి డ్రగ్స్ ను గంజాయిని సప్లై చేస్తున్నారని కూడా పోలీసులు విచారణలో తేలింది. దీంతో చాలా మంది ఎవరైతే ఎడ్యుకేషన్ పర్పస్ కానీ లేకపోతే ఉద్యోగాల పర్పస్ నిమిత్తం హాస్టల్స్ లో ఉంటున్నారు, మరి వాళ్ళల్లో మాదిరిగా ఉంటూ ఎవరైతే బాయ్స్ హాస్టల్స్ లో ఉంటూ చదువుకుంటున్నామనే రూపంలో డ్రగ్ పెడ్లర్లు కూడా ఉంటూ డ్రగ్స్ ను గంజాయిని సప్లై చేస్తున్నారని కూడా పోలీసులు గుర్తించారు. కాబట్టి ముఖ్యంగా ఈ పంజాగుట్ట పరిధిలో ఉన్నటువంటి దాదాపు 150 హాస్టల్స్ ఉన్నట్లుగా గుర్తించారు. హాస్టళ్లలో ఈ రోజు ఉదయం నుంచి ప్రత్యేక టీమ్స్ గా ఏర్పడి పంజాగుట్ట పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం చూడవచ్చు ఒక హాస్టల్ రూమ్ లో ఉన్నటువంటి బెడ్స్ కానీ లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి బ్యాగులు ప్రతి ఒక్కటి కూడా పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక్కొక్క హాస్టల్స్ కూడా 5 ఫ్లోర్స్ వరకు ఉన్నాయి. అలాంటి ప్రతి ఫ్లోర్ ను కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఈ రోజు ఉదయం నుంచే కూడా స్పెషల్ టీమ్స్ గా ఫామ్ అయి పంజాగుట్ట పోలీసులు హాస్టల్స్ లో విస్తృతమైనటువంటి తనిఖీలు చేయడానికి కూడా మనం చూస్తున్నాం. మరొక రూమ్ లో కూడా సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. విద్యార్థులకు ఉన్నటువంటి బ్యాగ్స్ కానీ లేకపోతే వాళ్ళ లగేజ్ బ్యాగ్స్ ఇంకా ఏమైనా ఉన్నా, మరోవైపు వాళ్ళ బెడ్స్ ను కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ముఖ్యంగా వెంకట హాస్టల్లో చాలా కాలంగా ఉంటూ డ్రగ్ పెడ్లర్లు అందులో హాస్టల్లో మకాం వేసి ఒక రేవ్ పార్టీకి డ్రగ్స్ ను కూడా సప్లై చేసినట్టు తేలడంతో ఇంకా కొంతమంది ఎవరైనా పెడ్లర్స్ హాస్టల్స్ లో స్టూడెంట్స్ రూపంలో కానీ లేకపోతే ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళ రూపంలో ఉన్నారని కూడా పోలీసులకు సమాచారం అందడంతో ఆ నేపథ్యంలో ఈరోజు తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. దాదాపు ఇప్పటికే 50కి పైగా హాస్టల్లో కూడా తనిఖీలు ఫినిష్ చేశారు. దాదాపు ఇంకొక 100 హాస్టళ్లలో కూడా పోలీసులు తనిఖీలు చేస్తామని చెప్తా ఉన్నారు. ఎందుకంటే హాస్టల్స్ లో ఉంటున్నారు పెడ్లర్లు అనే సమాచారం కూడా పోలీసులకు ఉంది. ఎందుకంటే సాధారణంగా ఎక్కడి నుంచి అయినా ఉండి డ్రగ్స్ అమ్మకాలు జరుపుతా ఉంటే పోలీసులకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. కానీ హాస్టళ్లలో ఉంటే ఎలాంటి అనుమానం రాదు, లేకపోతే వాళ్ళు స్టూడెంట్స్ అనో లేకపోతే ఏదైనా ఉద్యోగాల నిమిత్తం హాస్టల్స్ లో ఉంటున్నారని పోలీసులు పెద్దగా పట్టించుకోరు అనే ఉద్దేశంతోనే చాలా మంది పెడ్లర్స్ హాస్టల్స్ ని టార్గెట్ గా చేసుకుని అందులో ఒక రూమ్స్ ను అద్దెకు తీసుకుని అక్కడి నుంచి డ్రగ్స్ గంజాయి సప్లై చేయడానికి కూడా పోలీసులు గుర్తించారు. కాబట్టి ఏసీపీ ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ గా ఏర్పాటై ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. దాదాపు 150 హాస్టల్స్ వరకు కూడా ఈ రోజు తనిఖీలు జరుపుతామని చెప్తున్నారు పంజాగుట్ట పోలీసులు. కెమెరామెన్ రాంబాబుతో రవికుమార్, ఎన్టీవీ, పంజాగుట్ట నుంచి.